చంద్రబాబు గారి మనస్సాక్షికే వదిలేస్తున్నామండి ఇది. నా బిడ్డ అయితే అమెరికాలో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డ వాళ్ళ తండ్రికి తోడుగా నిలబడాలని ఎలక్షన్స్ టైంలో వచ్చాడండి. కానీ నా బిడ్డని ఇలాగ అరెస్ట్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది. వారికి బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా అక్రమంగా మేము కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగిన వాళ్ళమే, కానీ అన్యాయంగా అక్రమంగా మేము తప్పు చేసిన వాళ్ళం కాదండి. ఇది అన్యాయమేనండి. ఇట్లా అన్యాయంగా అక్రమంగా పెడితే మరి ఎవరు తట్టుకుంటారండి? కుటుంబం తట్టుకుంటుందా? తట్టుకోలేదు కదండి. మరి అందుకంటే మేమేం చేయగలం? ఉరేసుకొని చావడం తప్పితే ఏం చేయగలం? చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. తనకు బిడ్డలు ఉన్నారు కదా, ఇంత అన్యాయంగా నా బిడ్డని ఇలా వేధించవచ్చా? తన తండ్రి మీద కక్షతో అసలు ఇలా వేధించవచ్చా? ఏమమ్మా నేను అడుగుతున్నాను, మరి అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీ భర్త జోగి రమేష్, నీ భర్త భాషలో చెప్పాలంటే ఒక చిత్తకార్తె కుక్క, ఒక ముసలి నక్క, తోడేలు, పిచ్చి కుక్క, గజ్జి కుక్క, ఒకటి కాదు నీ భర్త భాషలో చెప్పాలంటే. అటువంటి వెధవ నోటుకొచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారే. అదే అసెంబ్లీలో బయట చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని ఎన్ని మాటలు అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు నీ మనసాక్షి ఏమైందమ్మా? అప్పుడు వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడలేదు బయట? అప్పుడు మాట్లాడలేదు. అదే మీ చిత్తకార్తె కుక్క పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు. ఒక్కసారి మీరు ఈ మధ్యనే వేశాడు 5-6 days బ్యాక్, అధికార మదంతో అధికారం ఉన్నప్పుడు ఎట్లా వాగాడో నీ యొక్క చిత్తకార్తె కుక్క. ఆయన TV9లో ఈ మధ్యనే 5 days 6 days క్రితం వేశారు. ఒకసారి వినండి. అధికారం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, ఎంత అహంకారంతో ఉన్నాడు. పొగరు బట్టి మదమెక్కిన ఒక బాగా పిచ్చెక్కిన పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద తిరిగాడు, అరిచాడు. అట్లా అటువంటి వెధవ తప్పు చేయలేదంటారా? నీ కొడుకు శుద్ధపూస మంచోడు అన్ను అంటున్నావు, బాగుంది. మరి అగ్రిగోల్డ్ భూములు మీ అబ్బాయి పేరు మీద, మీ యొక్క చిన్నమామ గారి పేరు మీద ఎలా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? అవి ఎక్కడో కోర్టులో జప్తు చేసేబడిన భూములు మీకు ఎట్లా వచ్చినాయి? దాన్ని తప్పు చేయడం అంటారా దాన్ని? అమెరికాలో చదువుకున్నవాడికి, అమెరికాలో ఉద్యోగం చేసేవాడికి ఎన్నికలకు రావాలి, ఎన్నికల్లో పాల్గొవాలి, నాన్నగారు ప్రజలు వెళ్ళిపోవాలి. మరి పోరంకి హై స్కూల్లో మీ అబ్బాయి చేసిన ఎన్నికల రోజు మీ అబ్బాయి చేసిన విశృంఖలం ఒకసారి చదివారు పేపర్లో? తెలుసుకోండి. అంతకుముందు ఎన్నికల ప్రచారం అప్పుడు ఒక ముస్లిం కుర్రాడిని వచ్చి తను కొట్టబోయాడు విలేజ్లో. అప్పుడు ప్రజలంతా తిరుగుబాటు చేశారు. ఇవన్నీ వార్తలు చదువుతుంటే నీ శుద్ధపూసలు వెన్నపూసలు తెలుస్తుంది. అంతేగాని ఏమి చెప్పకుండా నా కొడుకు మంచోడు, నా భర్త మంచోడు సరిపోదమ్మా. ఇక్కడ మానవత్వాలు ఇది కాదు కావాల్సింది. మనస్సాక్షులు చేసేటప్పుడేమో చేసేసి ఇప్పుడు మనస్సాక్షి అంటే ఎట్లాగమ్మా? నీ భర్త ఎంత శుద్ధ వెన్నపూసో అందరికీ తెలుసు, నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఇటువంటి ఆ సాక్షి టీవీ వచ్చాడని చెప్పి వాడికి ఎంట్రీ ఇవ్వడం కాదమ్మా. ఒక్కసారి నీ భర్త అయిన జోగి రమేష్, నీ జోగి రమేష్ భాషలో చిత్తకార్తె కుక్కలో వాడు ఏం మాట్లాడాడు ఒకసారి విను. ఒకసారి అటువంటి చెత్త నీచ నికృష్ట యాదవకి మనస్సాక్షి గురించి మాట్లాడదాము. నువ్వు తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనిపించాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఏమైందమ్మా నీది? అప్పుడు నువ్వు వచ్చి బయటకు మాట్లాడాలి కదా. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా, ఇంక్లూడింగ్ నేను తప్పు చేసినా నా మీద మాట్లాడాలి, అవసరం నా కాలర్ పట్టుకోవాలని చెప్పాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. అంతేగాని మీరు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు మీరు ఖండించాల్సింది. ఒక స్త్రీమూర్తిగా ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాలి. భువనేశ్వరి గారికి అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడి ఉంటే
ఇప్పుడు మీ మాటకి విలువ ఉండేది. అప్పుడేమో గమ్మున కూర్చొని ఇళ్లలో కూర్చొని నవ్వుకుంటూ నా భర్త బాగా మాట్లాడాడు, నా కొడుకు ఎన్నికలప్పుడు బాగా తిరగబాటు చేశాడు, బాగా నా భర్తకి అండదండగా ఉన్నాడని ఎర్రివేషాలు వేసి ఇప్పుడు పెద్ద సాంప్రదాయిని సుపిని సుధపూసని అని కబుర్లు వద్దమ్మా. మనం ఏంటో మనకేంటో ప్రజలకు తెలుసు. ఒక్కసారి నీ భర్త యొక్క చరిత్ర, నీ కొడుకు ఒక చేత పాత పేపర్లు కానీ పాత టీవీ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది నీకు. నీ భర్త చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, నేను అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాట విన్నపం. మరి ఆ రోజేమో మాట్లాడాడు, మీ నాన్నే పారిపోయాడు, ఎవడొస్తాడు రండి చూస్తాను, చంద్రనాయుడు దిక్కు లేదు, దాడి చేశాను నేను అంటే మాట్లాడాడు. అంటే అప్పుడో మాట ఇప్పుడో మాట. అంటే మీ నాలుగుకి ఏమి విలువ ఉండదు మీ మాట్లాడే మాటలకి. అటువంటి నిష్ఠ దరిద్రులు నీ భర్త. ఇప్పుడు తెలిసిందమ్మా, మీ దాకా వస్తే తెలిసిందా బాధ అనేది ఏంటో. అందుకే చెప్తారు పెద్దలు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా మీ ఇల్లు ఎంత దూరం. మీ భర్త ప్రవర్తన, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందో దాని ప్రకారమే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందమ్మా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం అప్పుడు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ పిచ్చుకొక కరిచింది కనుక నీ భర్తని ఆ ప్రకారంగా నడిచి అసహ్యంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకున్నట్టు మాట్లాడాడు కనుక ఆ కర్మ సిద్ధాంతం తిరిగి కొడుతుందమ్మా. ఎందుకంటే తప్పు చేస్తే తప్పు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే అంటారు, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు, ఎవరి కర్మ వారికే సిద్ధాంతం అవుతుంది. తెలుసుకో అమ్మా. ఒక్కసారి మనస్సాక్షి గురించి చెప్పొద్దు దయచేసి. పెద్ద పెద్ద మాటలు మీకు ఒప్పో, ఎందుకంటే మీరు దుర్మార్గం చేసిన మనుషులు. మీరు అంటే మీరు చేసి ఉండకపోవచ్చు, నీ భర్త నీ కొడుకు చేశారు. నీ భర్త అయితే చాలా చేశాడు. ఎందుకంటే మైలవరంలో ఇప్పటికి చెప్తున్నారు నీ భర్త చేసిన దుర్మార్గ పనులు. పెడంలో ఎన్ని చేశాడు నీ భర్త, ఎంత నీచగా మాట్లాడాడు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలప్పుడు అందరినీ విలేజ్లో అందరినీ పెట్టుకొని అందరిని తిడుతున్నాడు. మీకు మీరు ఓటు జనసేనకి పార్టీకి ఓటేస్తే మీకు కాపు నేస్తం రాదు, మీకు రేషన్ కార్డులు రావు, అమ్మఒడి రాదు, అయ్యఒడి రాదు, బిచ్చగా రాదు, ఇవన్నీ పనికి మాటలు భయపెట్టడమా? అదే ప్రజా పరిపాలన అంటే. భయపడి పరిపాలన చేస్తారా మీరు? అందుకే ప్రజలు ఎత్తి అవతల పడేశారు మీలాంటి నీ భర్తలాంటి నీచులను అందరూ. నేను ఇంకొకసారి అమ్మా, మనస్సాక్షి అని అనకుండా తప్పు తెలుసుకుని నీ మనస్సాక్షి ప్రకారం నా భర్త తప్పు చేశాడు, నా కొడుకు తప్పు చేశాడు, మొక్కుకో, వెంకటేశ్వర మొక్కుకో. వెంకటేశ్వమి, అయ్యా నా భర్త తప్పు చేయకుండా ఉంటే, నా కొడుకు తప్పు చేయకుండా ఉంటే, శిక్ష పడకుండా బయటకు వస్తే తలనెల ఇస్తానని నీ వెంకటేశ్వర మొక్కు. తప్పు చేయకుండా ఉంటే నీకు తలనెల మిగిలితే వాళ్ళు జైలు శిక్ష పడకుండా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అదే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ తప్పుని ఖచ్చితంగా ఖండించాలి. ఖండించడం అనేది చాలా సభ్య సమాజం చేయాల్సిన పని. ఆ పని ఎవరు చేయట్లేదు. నీ దాకా వచ్చితే ఇప్పుడు మనసాక్షి మాట్లాడుతున్నామో చాలా తప్పని నీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను తల్లి.